రెడ్ బ్రేకింగ్ ని చూస్తున్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయబోతున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో వివరించనున్నారు. ప్రధానంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల ఏర్పాటు వంటి కీలక హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఏసీసీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పాంచ్ న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. బ్రేకింగ్ చూస్తున్నాం. రేపు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ కానుంది. తెలంగాణ ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే రాష్ట్రానికి ఏం చేస్తారో ఇందులో వివరంగా వివరించబోతున్నారు. ప్రధానంగా విభజన హామీలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్ వంటి పలు కీలక అంశాలు హామీలో పొందుపరిచే అవకాశం కనిపిస్తుంది. మేనిఫెస్టోలో ప్రధానంగా ఇప్పటికే ఏసీసీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. పాంచ్ న్యాయ్ పత్ర పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. పాంచ్ న్యాయ్ చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ తెలంగాణలో అధికారంలోకి రావడానికి 6 గ్యారంటీలు ఎంతవరకు కలిసి వచ్చాయి? ఇప్పుడు కూడా అలాంటి మేనిఫెస్టో రాబోతుంది అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఎలా ఉండబోతుంది? రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే తెలంగాణకు సంబంధించి కూడా 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో 14 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వెళ్తుంది. ఇక దానికి సంబంధించి కూడా ఇప్పటికే కార్యాచరణ కూడా సిద్ధం చేసిన నేపథ్యం. ఒకవైపు ఏఐసిసి జాతీయ స్థాయి మేనిఫెస్టో పంచినాయి 25 హామీల పేరుతో కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఇక మరోవైపు తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణకు సంబంధించి కూడా ఏం చేయబోతుంది అనిపైనగా పూర్తి స్థాయిలో అన్నిటిని కూడా వివరిస్తూ తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు. ఇక రేపు ఉదయం 11 గంటలకు పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను విడుదల చేస్తారు. తెలంగాణలో కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వస్తే ఇక తెలంగాణకు సంబంధించి కూడా సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి పథకాలు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఎలాంటి లాభం చేకూరుతుంది దానిపైన కూడా పూర్తి స్థాయిలో మేనిఫెస్టో ఉండబోతున్నాయి. దాంట్లో ప్రధానంగా కీలక అంశాలు కూడా ఉండబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఏదైతే 2 దఫాలుగా కూడా బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. ఇక తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి కూడా ప్రత్యేక రాష్ట్ర విభజన తర్వాత విభజన హామీలకు సంబంధించి కూడా హామీలను నెరవేర్చాలని కూడా మేనిఫెస్టో గతంలో బీజేపీ కూడా ప్రభుత్వం సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నది. ఇక దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా వాటిని నెరవేర్చలేకపోయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇక్కడ పంచనాయ పత్రం పేరులో కూడా మేనిఫెస్టోను తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా విభజన హామీల అన్నిటిని కూడా అమలు పరుస్తామని కూడా చెప్పిన నేపథ్యంలో కాబట్టి ఇప్పుడు కూడా తెలంగాణకు సంబంధించి విభజన చట్టంలోని హామీలన్నిటిని కూడా నెరవేర్చాలని ఇక మేనిఫెస్టోలో ఉండబోతుంది. ఇక మరోవైపు పూర్తిగా ఏదైతే ఇప్పటికే పంచినాయి 25 హామీల పేరుతో కూడా ఇప్పటికే రైతులు కావచ్చు, నిరుద్యోగులు, మహిళలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సంక్షేమం కోసం కూడా 5 గ్యారంటీలను కూడా కాంగ్రెస్ జాతీయ స్థాయి మేనిఫెస్టోలో ఉన్నది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు విభజన చట్టాల హామీలు కావచ్చు, తెలంగాణకు సంబంధించిన కారిడార్లు కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఇప్పుడు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అలాగే రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ప్రాజెక్టులు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా ఏదైతే ఒక ప్రాజెక్టుకు సంబంధించి కూడా జాతీయ హోదా కల్పించడం. ఇక మరోవైపు సమ్మక్క సారళక అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకునేది వరంగల్ జిల్లా వేదికగా జరిగే జాతరకు సంబంధించి కూడా దానికి జాతీయ హోదా కల్పిస్తామని కూడా గతంలో బీజేపీ హామీ కూడా ఇచ్చిన నేపథ్యం కావచ్చు. దానికి సంబంధించి కూడా మొన్న ఏదైతే రాహుల్ గాంధీకి సంబంధించి కూడా భారత్ జోడో యాత్ర కొనసాగుతున్న క్రమంలో ఆయన సమ్మక్క సారళమ్మను కూడా దర్శించుకునే నేపథ్యం అక్కడ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే జాతీయ హోదా కల్పిస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా మొత్తంగా ఏదైతే విభజన హామీలు కావచ్చు, ఐటీ కారిడార్లు కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా సాయిల్ టెస్ట్ ఎక్కడ జిల్లాలకు సంబంధించి ఏ రకంగా భూసారం ఉంటుంది, అక్కడ ఎట్లాంటి పంటలు వేయాలి, పంటలకు సంబంధించి కూడా ఎలాంటి ఎరువులు వేయాలని పైన కూడా ప్రతి సెంటర్ను కూడా ఒక్కొక్క మండలానికి సంబంధించి సెంటర్లను ఏర్పాటు చేసేందుకు కూడా అక్కడ ఈ మేనిఫెస్టోలో ఉండబోతున్న నేపథ్యం అనేది. హైదరాబాద్కి సంబంధించి కూడా ఇప్పటి నాగపూర్ కావచ్చు, ఇక్కడ మహబూబ్ నగర్ సంబంధించి ఏదైతే ముంబై హైవేకి సంబంధించి కావచ్చు, ఇట్లాంటి కారిడార్ ఇట్లాంటి ఏదైతే రహదారులు కారిడార్లు నిర్మాణాలు కావచ్చు, పూర్తిగా
మొత్తంగా ఏదైతే గత 2 దఫాలుగా అధికారంలో ఉన్న బీజేపీకి సంబంధించి కూడా విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేకపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటన్నిటిని కూడా నెరవేరుస్తామని కూడా ఇప్పటికే జాతీయ స్థాయి మేనిఫెస్టోలో పొందుపరిచారు. రేపు తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మేనిఫెస్టో తీసుకొస్తున్నారు కాబట్టి దాంట్లో విభజన చట్టాల హామీలు కావచ్చు, ఇక మరికొన్ని అంశాలతో కూడిన మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నారు రాజశేఖర్. రైట్ ఎస్ హరీష్, ఇంకోటి ప్రధానంగా అంటే గతంలో సీఎంగా అయిన తర్వాత రేవంత్ రెడ్డి కేంద్రంతో కలవటం, మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా కొన్ని అంశాలు మీరు అన్నట్టు పాలమూరు రంగారెడ్డి సంబంధించి కూడా జాతీయ హోదా కల్పించిన అంశాలు కూడా ప్రస్తావించారు. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం కనిపిస్తుంది. మూసీ ప్రక్షాళనకు సంబంధించి కానీ రైల్వే విస్తరణ, మెట్రో శంకుస్థాపన కూడా జరిగింది. దాన్ని పూర్తి చేసే అంశంలో కానీ కేంద్రం విడుదలకు సంబంధించి పర్ఫెక్ట్గా ఏమైనా ఒక ప్రకటనలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా? రైట్, గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి వెళ్ళారు. అక్కడ అమిత్ షా కావచ్చు, ఇతర బీజేపీ నేతలను కూడా అక్కడ ముఖ్యంగా కేంద్ర మంత్రులను కూడా కలిసిన నేపథ్యం. ఇక ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కూడా వెళ్ళారు. తెలంగాణ సంబంధించి కూడా ప్రత్యేకంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత స్వయంగా ఢిల్లీకి వెళ్ళిన నేపథ్యం, ప్రధానంగా అక్కడ విభజన చట్టాలు హామీలు కావచ్చు, ఇంకా తెలంగాణకు సంబంధించి కూడా విభజన చట్టాల్లోని హామీ నిధులకు సంబంధించి కావచ్చు, ఇక్కడ ఏదైతే దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఒక నిధులు కేటాయించే ఉంటుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా విభజన చట్టాల హామీలోని భాగంగా ఇంకా ఎక్కువ నిధులు కేటాయించాలి. దాంట్లో నిధులు కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురాలేకపోయింది. ఇక బీజేపీ కూడా మీరు ఆ నిధులకు సంబంధించి కూడా ఇవాళ కేటాయించలేకపోయారని కూడా వాళ్ళు ప్రస్తావించారు. ఇక మరోవైపు పూర్తిగా నిధులకు సంబంధించి కావచ్చు, ఇక సైనిక్ స్కూల్ సంబంధించి ఇక తెలంగాణలో సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి. ఇంకా ఏదైతే కేవీ స్కూల్కి సంబంధించి కేంద్ర విద్యాలయాలకు సంబంధించి కూడా ఆ కేవీ స్కూళ్లను పెంపు చేయాలి. ఇంకా ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకురావాలి. ప్రధానంగా విద్యకు ప్రాధాన్యత ఇచ్చారు. మరోవైపు నిరుద్యోగులకు సంబంధించి కూడా ప్రస్తావన ఉండబోతుంది. ఇక తెలంగాణకు సంబంధించి కూడా ఇప్పటికే ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇష్యూ చేసింది. మరోవైపు ఇప్పటికే బీజేపీకి సంబంధించి కూడా 30 అంటే ఒక సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామని కూడా గతంలో చెప్పారు. కాబట్టి వాటన్నిటిని కూడా ప్రస్తావిస్తూ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేయబోతుంది అనిపైన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విభజన చట్టాల హామీలు ఉండబోతున్నాయి. మరోవైపు మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా ఇప్పటికే విదేశాల్లో టెక్నాలజీకి సంబంధించి కూడా అక్కడ రివ్యూ చేశారు. అక్కడ ప్రాథమికంగా కూడా అక్కడ వెళ్ళి సందర్శించిన నేపథ్యం ఉంది. కాబట్టి దాంట్లో మూసీ సంబంధించిన ప్రక్షాళనకు సంబంధించి కూడా దీంట్లో ప్రామాణికంగా చేర్చబోతున్న నేపథ్యం. ఇక దాంతో పాటుగా ఇప్పటికే 6 గ్యారంటీలు తెలంగాణలో ఇచ్చింది. కాబట్టి దాంట్లో 5 ఇంప్లిమెంటేషన్ జరిగింది. కాబట్టి వాటిలో లేని అంశాలన్నిటి కూడా ఇప్పుడు తెలంగాణకు సంబంధించి కూడా ఆ ప్రత్యేక మేనిఫెస్టోలో ఉండబోతున్నాయి. రాజశేఖర్, రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.